హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, వెల్ఫేర్ దిశగా మరో భారీ అడుగు వేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజాగా 895 కొత్త పింఛన్లను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈ కొత్త పింఛన్లను అందించనున్నారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు, కాలేయం మరియు గుండె సంబంధిత సమస్యలతో బాధపడే పేదలకు ఇది పెద్ద ఊరట. వైద్య ఖర్చులు భరించలేక అప్పుల పాలవుతున్న కుటుంబాలకు ఈ పింఛను ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ 895 కొత్త లబ్ధిదారులకు వెంటనే పెన్షన్ అందుతుంది. దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి నెల 86.34 లక్షల అదనపు భారం పడుతున్నప్పటికీ పేదల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రభుత్వం కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న కింది వర్గాలను కూడా అర్హులుగా గుర్తించింది. డయాలసిస్ రోగులు, ప్రతి నెల డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులు, అవయవ మార్పిడి, కిడ్నీ, లివర్ లేదా గుండె మార్పిడి చేసుకున్నవారు, బోధకాలు, ద్వైపాక్షిక బోధకాలతో బాధపడుతున్న తీవ్రమైన కేసులు, కుచ్చు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులు, ఏ కేటగిరీ వాళ్ళకి పెన్షన్ ఎంతెంత వస్తుంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు వీళ్ళకి 4000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రతి నెల కూడా. వికలాంగుల వరకు అయితే 6000 రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి వీళ్ళ వరకు అయితే 10,000 రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది ప్రతి నెల. డయాలసిస్ పేషెంటు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా వీళ్ళకి కూడా 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రతి నెల కూడా. ప్రభుత్వం ఈ పింఛన్లు నేరుగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తుంది. ప్రతి నెల 1వ తేదీనే స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి నగదు అందజేస్తారు. దీనివల్ల ముఖ్యంగా కదలలేని స్థితిలో ఉన్న రోగులకు మరియు వృద్ధులకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. కొత్తగా ఎన్ని పింఛన్లు మంజూరు చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా 895 కొత్త పింఛన్లను మంజూరు చేసింది. డయాలసిస్ రోగులకు పెన్షన్ ఎంత? డయాలసిస్ రోగులకు నెలకు 10,000 రూపాయలు పింఛను అందుతుంది. వృద్ధాప్య పింఛన్ వయసు ఎంత ఉండాలి? సాధారణంగా 60 ఏళ్ళు, గిరిజనులకు 50 ఏళ్ళు నిండి ఉండాలి. వికలాంగుల పెన్షన్ పెరిగిందా? అవును, వికలాంగులకు ప్రస్తుతం 6,000 రూపాయలు పింఛను అందజేస్తున్నారు. పింఛను ఎప్పుడు పంపిణీ చేస్తారు? ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకే వచ్చి అందజేస్తారు. అవయవ మార్పిడి చేసుకున్న వారు అర్హులేనా? అవును, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకున్నవారు 10,000 రూపాయల పింఛన్కు అర్హులు. ఒంటరి మహిళ పెన్షన్ అర్హత వయసు ఎంత? 35 ఏళ్ళు పైబడిన ఒంటరి మహిళలు అర్హులు. ఈ పథకం పేరు ఏమిటి? దీనిని ఎన్టీఆర్ భరోసా పథకం అని పిలుస్తారు. పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ప్రభుత్వ అధికారిక వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మంత్రి కొండపల్లి శ్రీనివాసు ఏమని ప్రకటించారు? పేద రోగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.